హలో మాస్టారు. వెల్కమ్ టు వైజాగ్ వర్కింగ్ మామ్స్ కిచెన్. ఈరోజు మన ఛానల్‌లో ఒక మంచి స్వీట్ అయితే నేను రెడీ చేయబోతున్నాను. ఈ స్వీట్ నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందన్నమాట. నిజంగా చాలా అంటే చాలా 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 టేస్టీగా అయితే వచ్చిందండి. ప్రొసీజర్‌లోకి వెళ్ళిపోదామా మరి? ఒక ప్యాన్ తీసుకొని మంచిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఇలా కాగిన తర్వాత అందులోకి మీరు ఏ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలనుకుంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని అవి మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు అదే సేమ్ గీలోకి మళ్ళీ వేరేగా మార్చొద్దు. అదే సేమ్ గీలోకి కొబ్బరినైతే ఇలా మిక్సీ పట్టుకొని గీలోకి అయితే యాడ్ చేసుకోండి. ఈ కొబ్బరిని మనం కొంచెం ముద్ర కొబ్బరి అంటారు కదా, ఈ ముద్ర కొబ్బరిని మాత్రమే మంచిగా యూస్ చేయాలి దీంట్లోకి. లేత కొబ్బరిని యూస్ చేస్తే మొత్తం అంతా కూడా మనకి వాటర్ స్ట్రక్చర్లా వచ్చేస్తుంది. సో ఇది మనకి స్టఫింగ్ అనేది బాగోదన్నమాట. అందుకని నేను కొంచెం ముద్ర కొబ్బరిని తీసుకొని నేను ఇలాగ మిక్సీ పట్టుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత, అంటే దీని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందాక మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. మీ షుగర్ని బట్టి ఇందులో మీరు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో మైదా పిండి యాడ్ చేసుకోవాలి. మైదా పిండికి బదులుగా మనం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని దీన్ని మంచిగా వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను చూపించినట్టుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకొని పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు ఇంకో ప్యాన్ అనేది పొయ్యి మీద పెట్టుకొని పాకానికి రెడీ చేసుకోవాలి. కొంచెం పంచదార వేసుకొని, అంటే నేను ఏ కప్తో అయితే మైదా పిండిని తీసుకున్నానో ఆ కప్పుతో సేమ్ అంతే క్వాంటిటీతో నేనైతే పంచదారని తీసుకొని కరిగించుకుంటున్నాను ఇలా. దీనికి ఎంత అవసరం లేదండి. జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం నార్మల్గా లైట్ కొంచెం తీగ పాకం వచ్చే వరకు చేసుకుంటే చాలు. ఎక్కువగా కానీ పాకం పెట్టేసుకుంటే మనకి స్వీట్ ఎక్కువసేపు ఉండే కొద్దీ కూడా మళ్ళీ పంచదారలా వచ్చేస్తుంది. దీంట్లో నేను కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న ఈ మైదా పిండి ఉంది కదా, దీన్ని ఒక చపాతీలా చేసుకొని ఈ కోకోనట్తో చేసిన స్టఫింగ్ ఉంది కదా, దీన్ని ఒక 2 స్పూన్స్ వరకు ఇలా వేసుకొని నేను ఎలా అయితే చెప్తున్నానో అలాగా ఈ చపాతీని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, దాన్ని కొంచెం గట్టిగా ఒత్తుకోవాలి. చూసారా ఎంత చక్కగా వస్తుందో? దీనికి ఎక్కువ ప్రెజర్ అయితే ఇవ్వకూడదు. ఎప్పుడైతే మనం ప్రెజర్ ఎక్కువ ఇచ్చామో స్టఫింగ్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మీద ఒక 1½ టేబుల్ స్పూన్ వరకు కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని స్లోగా మనం ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా ఈ స్క్వేర్ షేప్లో వచ్చే వరకు కూడా మంచిగా మనం ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇందాక నేను ఆల్రెడీ ప్యాన్ మీద ఆయిల్ పెట్టుకున్నాను కదా, దీంట్లో నేను యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఫైనల్ స్ట్రక్చర్ అనేది మనకి ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది. ఇలా నేను అన్న వాటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ పంచదార పాకం పట్టుకున్నాం కదండి, ఈ పంచదార పాకంలోని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఈజీ డెలిషియస్ అయిన ఈ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి చూడండి చాలా చక్కగా ఉంది. సూపర్బ్గా వచ్చింది నిజంగా. మీ పిల్లలకి ఇస్తే అమ్మ ఇంకొకసారి చేసి పెట్టవా, నేను ఆ స్వీట్ తింటాను అని స్వీట్ తినలేని పిల్లలు కూడా తినేస్తారు. చాలా హెల్తీ రెసిపీ అని నేనైతే చెప్పుకుంటాను. మైదాపిండికి బదులుగా మీరు గోధుమ పిండి అయితే యూస్ చేసుకోండి. కొబ్బరి చూడండి ఎంత బాగుందో, డ్రై ఫ్రూట్స్ కలిసాయి ఇందులో. మీకు ఎంత చక్కగా ఉందో చూడండి, సాఫ్టీగా వస్తుంది. చుట్టాలు వచ్చినప్పుడు కూడా మంచిగా వాళ్ళకి చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి నాకు చెప్పండి.
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు నేను ఎన్నో తీసుకొస్తాను.